హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మనోజ్ కల్పనని చూస్తాడా? అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి రోహిణి వాళ్ళ నాన్న జైలు నుంచి బయటికి రావాలని చెప్పి రోహిణిని అలాగే కుటుంబం మొత్తాన్ని తీసుకొని గుడికి వెళ్తుంది. అలా బాలుకి కూడా కాల్ చేసి రమ్మని చెప్తారు. అలా బాలు కల్పనని, మేడం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే మనం వెళ్లే దారిలో ఒక గుడి వస్తుంది, అక్కడ ఆగుదాము, ఒక 5 మినిట్స్ లో వచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు కల్పన, నేను ఇక్కడ ఇండియాలో ఉన్నంత కాలం నన్ను పికప్ డ్రాప్ మీరే చేసుకోవాలి కదా, మీకోసం నేను ఈ చిన్న ఫేవర్ కూడా చేయలేనా? అలాగే నో ప్రాబ్లం అని అంటుంది. అలా బాలు కల్పనని తీసుకొని గుడికి వస్తాడు. అలా కల్పన కార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. బాలు గుడి లోపలికి వచ్చి ప్రభావతి దగ్గరికి వచ్చి నేను కూడా వచ్చేశాను అని అంటాడు. అప్పుడు ప్రభావతి, చాలా మంచిది, ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు అని అంటుంది. అలా బాలు మీనా పక్కకెళ్ళి, మీనా ఇంతకీ ఇంత సడన్ గా గుడికి రమ్మని మా అమ్మ ఎందుకని ఇంత హడావిడి చేస్తుందంటావు అని అంటాడు. అప్పుడు మీనా, రోహిణి వాళ్ళ నాన్న క్షేమంగా జైలు నుంచి బయటికి రావాలనండి అని అంటుంది. అప్పుడు బాలు, మా అమ్మకి పార్లర్ అమ్మ మీద అంత ప్రేమ ఎప్పుడు పెరిగిపోయిందబ్బా అని అంటాడు. అప్పుడు మీనా, చాలే ఆపండి అని అంటుంది. అప్పుడు బాలు, నాకు తెలిసి పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న బయటికి వస్తే ఆస్తి వస్తుందని మా అమ్మ ఇలా చేస్తూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు మీనా, సైలెంట్ గా ఉండండి అని అంటుంది. అప్పుడు బాలు, సరే సరే ఏమీ మాట్లాడను అని సైలెంట్ గా ఉంటాడు. కల్పన పెట్టుకున్న లాంటి మిజోరీ స్టైలిష్ బిగ్ స్క్వేర్ మెటల్ హూప్ ఇయరింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అలా ప్రభావతి రోహిణికి ఒక చీర ఇచ్చి చీర మార్చుకొని రమ్మని చెప్తుంది. ఫేస్ అంతా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు చాలా పెద్దది పెట్టుకోమని చెప్తుంది. అప్పుడు రోహిణి, ఏంటసలు ఇదంతా, మా అత్తయ్య ఏంటి నా చేత ఇలా చేయిస్తుంది అని అనుకుంటూ ప్రభావతిని తిట్టుకుంటూ ప్రభావతి చెప్పినట్టుగా రెడీ అవుతుంది. ఆ తరువాత ప్రభావతి, ఇప్పుడు పొర్లు దండాలు పెట్టమ్మా రోహిణి అని అంటుంది. అప్పుడు రోహిణి మామూలుగా ప్రదక్షిణాలు చేస్తూ నడుస్తూ వెళ్తుంది. అప్పుడు ప్రభావతి, పొర్లు దండాలంటే అలా కాదు రోహిణి, కింద నేల మీద పడుకొని పొర్లుకుంటూ వెళ్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు రోహిణి, ఏంటత్తయ్య అని అంటుంది. అప్పుడు మీనా, రోహిణికి పొర్లు దండాలు ఎలా పెట్టాలో తెలియదు అనుకుంటా అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఇంకొక ఆవిడ పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పుడు అదిగో ఆవిడ పెడుతుంది చూడు, అలా పెట్టాలి అని రోహిణికి చూయిస్తుంది. అప్పుడు రోహిణి, ఏంటి అలా పెట్టాలా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు మీనా, అవును రోహిణి, అలానే నువ్వు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్ళాలి అని అంటుంది. ఇంకా రోహిణి తప్పక అలా ప్రభావతి చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది. ఈలోగా మనోజ్ కి ఫోన్ వస్తుంది. అలా మాట్లాడుకుంటూ సిగ్నల్ రావడం లేదు అని గుడి బయటకి వస్తాడు. కల్పన అప్పటి వరకు కారులో వెయిట్ చేసి కాసేపు బయట నుంచుందామని కార్ బయట నుంచొని మొబైల్ చూసుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. అలా ఫోన్ మాట్లాడుతున్న మనోజ్ ను చూసి కల్పన ఆశ్చర్యపోతుంది. వెంటనే దాక్కోవాలని కార్ లోపల కూర్చొని ఉంటుంది. ఈలోగా మనోజ్ ఫోన్ మాట్లాడుకుంటూ బాలు కార్ దగ్గరికి వచ్చి నుంచొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కల్పన మనోజ్ కి కనపడకుండా దాక్కుంటూ ఉంటుంది. మనోజ్ కారులో కల్పన ఉన్న వైపే వస్తూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.